ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మాటలు ఎప్పుడు గతించిపోవు. మోషేకు చెప్పాడు, నేను మీరు అడుగుపెట్టే స్థలాన్ని ఇస్తాను అని. యెహోషువతో చెబుతా ఉన్నాడు. మరి అవి గతించిపోయాయా? లేదు. ఖచ్చితంగా ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో అవి నెరవేరాయి. యెహోషువ తరములోనే నెరవేరాయి. యెహోషువ కళ్ళారా వారి తరము వారందరూ కూడా వారు అడుగుపెట్టిన స్థలాన్ని వాళ్ళు పొందుకోవడం చూసి దేవుణ్ణి ఎంతగానో మహింపరిచారు. ఏంటి దీనికి కారణం అంటే, ప్రభువారు ఏదైనా మాట చెప్పారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన మాటలు ఎప్పుడు గతించిపోవు. మరి ఆ దినమున వారికి సహాయం చేసి గతించిపోని మాటలను అనుగ్రహించిన దేవుడు ఈరోజు కూడా అదే దేవుడు, మారనివాడు. ఈరోజు మన పక్షంగా కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఎన్నో మాటల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో వాగ్దానములను మన జీవితం పక్షంగా ఆయన మనకు అనుగ్రహించినప్పుడు మరి భయం ఎందుకు? తప్పకుండా అవన్నీ నెరవేరుతాయి. అవి నెరవేరుతాయో లేదో, అవి జరుగుతాయో లేదో, దేవుడు ఇస్తాడో లేదో, ఇవి చేస్తాడో లేదో అన్న అనుమానం వద్దు. కానీ ఆయన నిన్న నేడు మారనివాడు, ఒకే రీతిగా ఉన్నవాడు. ఆ రోజు యెహోషువ తరములో తన వాగ్దానమును నిజము చేసిన దేవుడు ఈరోజు నీ నా పక్షంగా కూడా మన వాగ్దానములను ఆయన నిజము చేసేవాడు.